హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. మళ్ళీ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. ఎవ్రీ వీక్ మనం క్రిప్టో అనాలిసిస్ కూడా చేసుకుంటాం కదా, సో ఇవాళ కూడా చేసుకుందాం. సో బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అండ్ అదే విధంగా గోల్డ్ కూడా అనాలిసిస్ చేసుకుందాం. ఇప్పుడు మనం డెల్టా ఎక్స్చేంజ్లో గోల్డ్ కూడా ట్రేడ్ చేయవచ్చు కదా, గోల్డ్ కూడా మీకు అనాలిసిస్ చేసి చెప్తాను. ఓకే, అండ్ చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం అనాలిసిస్ చేసుకుందాం. సో ఇంకొక పాయింట్, సో చాలా మెంబర్స్ అందరూ కూడా ఏదైతే మా క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉందో దాంట్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. ప్రాసెస్ కూడా నేను చెప్తాను. ఫస్ట్ వచ్చి క్రిప్టో ప్రీమియం ఛానల్ ఓపెన్ చేయండి. ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో ప్రీమియం ఛానల్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది నిన్న ప్లాన్ చేసిన ట్రేడ్స్, అండ్ ఎవ్రీ డే ఇక్కడ నేను ట్రేడ్స్ ప్లాన్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ప్రాపర్ అనాలిసిస్తోని ట్రేడ్స్ ఇస్తాను. సో ఎవ్రీ డే ఇది ప్రాపర్ అనాలిసిస్తోని రెఫరల్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ట్రేడ్స్ చేసి ప్రాఫిట్స్ బుక్ చేసిన స్క్రీన్ షాట్స్ కూడా ఇక్కడ మీకు కనిపిస్తాయి. ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. ఓకే, సో మీరు కూడా జాయిన్ అవ్వచ్చా అంటే మీరు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్గా జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మీకు క్రిప్టోలో ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండాలి. ఒకవేళ మీకు క్రిప్టో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఫస్ట్ మీరు మన యూట్యూబ్ ఛానల్లో రండి. అండ్ వచ్చిన తర్వాత ఇక్కడ కోర్సెస్ పైన కానీ ప్లేలిస్ట్లో కానీ వెళ్ళండి. ఫస్ట్ కోర్సెస్ పైనకి వెళ్ళండి. ఇక్కడ మీకు ఫ్యూచర్స్ ట్రేడింగ్ రిలేటెడ్గా మాస్టర్ క్లాస్ వీడియోస్ ఆల్రెడీ చేసి పెట్టాను. ఓకే, సో మీకు ఏమీ తెలియకున్నా సరే మీకు క్రిప్టో గురించి ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూసారనుకోండి, సో ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు, ఎలా ట్రేడ్ చేయవచ్చు, అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడెడ్ స్ట్రాటజీ కూడా దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వెళ్ళి టైం తీసుకొని చూడండి వీకెండ్లో. మీరు చూసిన తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఏ ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో ట్రేడ్ చేయవచ్చు. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా వచ్చేసి మనకి FIO రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో మనం ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు, రెండూ చేయొచ్చు. అండ్ ఫ్యూచర్స్ పైన లెవరేజ్ ఉంది. అండ్ ఇక్కడ మీరు మార్కెట్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ చూడండి కింద ఏదైతే కాయిన్స్ ఉన్నాయి, మేజర్ కాయిన్స్, అండ్ దాని తర్వాత ఏదైతే ఆల్ట్ కాయిన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రేడ్ చేయొచ్చు విత్ ప్రాపర్ లెవరేజ్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా 200x బిట్ కాయిన్కి అండ్ ఇథేరియంకి 200x, సోలానాకి 100x. అండ్ రీసెంట్గా చెప్పాను కదా గోల్డ్ కూడా దీంట్లో ట్రేడ్ చేయొచ్చు అని చెప్పి, ప్యాక్స్ గోల్డ్ అని చెప్పి దీనికి 50x. అండ్ ఇంకొకటి మన యుఎస్కి సంబంధించిన ఫ్యూచర్ స్టాక్స్ కూడా ఇక్కడ మనం ట్రేడ్ చేయొచ్చు క్రిప్టో ఫార్మాట్లో టోకెన్లో. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే గూగుల్ చేయొచ్చు, ఫేస్బుక్ చేయొచ్చు, అమెజాన్ చేయొచ్చు, సో అని ఇంకా మనం చూసినట్టయితే వేరే కూడా ఉన్నాయి. అవి కూడా మీరు ట్రేడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఆప్షన్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆప్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఆప్షన్స్ పైన ఎవ్రీడే డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. సో మన మార్కెట్స్లో డైలీ ఎక్స్పైరీ లేదు, బట్ ఇక్కడ బిట్ కాయిన్ అండ్ ఇథేరియం డైలీ ఎక్స్పైరీ ఉంది. ఎవ్రీడే 5:30కి ఎక్స్పైరీ అనేది ఎండ్ అవుతుంది, కొత్త ఎక్స్పైరీ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మన ఏదైతే ఆప్షన్ చైన్ ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఆప్షన్ చైన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అప్ సైడ్లో టైమ్ టు ఎక్స్పైరీ అనేది ఇక్కడ మీకు టైమింగ్ కూడా కనిపిస్తుంది. ఆల్రెడీ నెక్స్ట్ డే మనకి స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ డేది ఎక్స్పైరీ అవుతుందో 7th మార్చ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ టైమింగ్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది అనేది టైమింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది. అండ్ 8th మార్చ్ 9th మార్చ్ సో ఆన్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. సో ఇంకొక పాయింట్ ఏంటంటే ఆప్షన్స్ చైన్ కూడా ఉంటుంది అండ్ ఆప్షన్ స్ట్రాటజీ బిల్డర్ కూడా ఉంది. సో మీకు ఏదైనా స్ట్రాటజీ ముందుగానే వేసుకొని చూసుకోవాలన్నా కూడా ఇక్కడ స్ట్రాటజీ బిల్డర్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఆల్రెడీ స్ట్రాటజీ బిల్డర్లో వేసి ఒకసారి రిస్క్ రివార్డ్ రేషియో అన్ని చెక్ చేసుకున్న తర్వాత వేయాలంటే కూడా ఇక్కడ డిప్లాయ్ అనేది చేసుకోవచ్చు ఆప్షన్స్ అయితే. సో నా సజెషన్ అయితే మేము ఫ్యూచర్స్ ట్రేడ్ చేస్తున్నాం, బికాస్ ఫ్యూచర్స్కి ఎక్స్పైరీ ఉండదు. అండ్ ఇక్కడ ఫ్యూచర్స్ ఏదైతే ఉందో దానిపైన ప్రాపర్ లెవరేజ్తో వస్తుంది కాబట్టి బెస్ట్. ఇండియన్ మార్కెట్స్లో మనం ఆప్షన్స్ చేసి మళ్ళీ ఇక్కడ కూడా ఆప్షన్స్ చేస్తే కరెక్ట్ కాదు. సో అందుకోసం నేను ఇక్కడ ఫ్యూచర్స్ ట్రేడింగ్ ప్రిఫర్ అయితే చేశాను. అండ్ ఫ్యూచర్స్ ట్రేడింగ్ సింపుల్, ఇక్కడ చేయడం కూడా చాలా సింపుల్. ఒకవేళ మార్కెట్ బులిష్లో ఉందనుకోండి, ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా బై లాంగ్ అని చెప్పి, బులిష్లో ఉంటే బై లాంగ్ ని క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత లెవరేజ్ సెట్ చేసుకోండి. అండ్ లిమిట్ ఆర్డర్ మార్కెట్ ఆర్డర్ సెట్ చేసుకోండి. బెస్ట్ బిడ్ ప్రైస్ సెట్ చేసుకోండి. అండ్ లాట్ సైజ్ సెట్ చేసుకోండి. ఒక 1 లాట్ వచ్చేసి 0.001 అండ్ 1000 లాట్స్కి 1 BTC అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం లాట్ సైజ్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ టార్గెట్ అండ్ SL కూడా దాని కిందనే ఉంది, అది సెలెక్ట్ చేసుకొని అండ్ బై క్లిక్ చేశారనుకోండి. ఒకవేళ మార్కెట్ బులిష్లో ఉందనుకోండి, మార్కెట్లో బై లాంగ్ తీసుకోండి. మార్కెట్ బేరిష్లో ఉందనుకోండి సెల్ షార్ట్ తీసుకోండి. అంటే మార్కెట్ ఫాలో అవుతుంది అనుకోండి, ఇక్కడ మనం సెల్ షార్ట్ అనేది ప్లాన్ చేసుకోండి. అంటే
బేరిష్ ఇక్కడ మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, అప్పుడు మీరు సెల్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. అంత సింపుల్గా చేసుకోవచ్చు. దాని తర్వాత కింద మీకు పొజిషన్స్లో కనిపిస్తుంది అండ్ ఆర్డర్స్ ఏదైతే ఉంటుందో అది పొజిషన్లో కనిపిస్తుంది అంతే. సో ఇంకా డీటెయిల్గా ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్ పెట్టాను కాబట్టి దాంట్లో చూడండి, క్లియర్లీ అర్థమవుతుంది. లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది, రెఫరల్ లింక్. అండ్ అక్కడ నుంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు డెల్టా ఎక్స్చేంజ్. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకోండి అండ్ శాంపుల్ ట్రేడ్ తీసుకోండి. దాని తర్వాత మీరు నాకు వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసి మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉంటుందో ఆ క్రిప్టో స్కాల్పర్ కూడా యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో ఇక్కడ మన క్రిప్టో అనాలిసిస్ నేను డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో ఇక్కడ నేను డెల్టా ఎక్స్చేంజ్ పైన చూపిస్తాను. సో మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ డెల్టా ఎక్స్చేంజే యూస్ చేస్తుంటారు, ట్రేడింగ్ యూస్ చేయాలనుకోండి. సో చాలా తక్కువ మందికి తెలుసు. సో ఈ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్లోనే ఇవాళ మీకు ఒక ఫిబొనాసీ టూల్ కూడా యూజ్ చేసి చూపిస్తాను. దానివల్ల కూడా మీరు ఎలా ట్రెండ్ని ఐడెంటిఫై చేయవచ్చు, ఏ పర్టికులర్ పాయింట్లో మీరు ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను. ఓకే. సో ఇక్కడ మీరు చూడండి, బిట్ కాయిన్ వచ్చేసి యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే ఈ పర్టికులర్ ఏరియాలో కొంచెం చార్టింగ్ కొంచెం వైట్ చేసుకుందాం. ఈ పర్టికులర్ ఏరియాని మీరు చూడండి బిట్ కాయిన్ని. సో ఎక్కువగా నేను బిట్ కాయిన్ ప్లాన్ చేస్తూ ఉంటాను, అందుకోసం నేను ఎక్కువగా బిట్ కాయిన్ ప్రిఫర్ చేస్తాను. దాని తర్వాత ఇథీరియం అండ్ ఈ రెండు కాయిన్సే నేను ఎక్కువగా చూస్తాను అనమాట. రిమైనింగ్ ఆల్ట్ కాయిన్స్ అన్ని కూడా మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ చేస్తారు, బట్ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను. ఎందుకంటే మనం ప్రతి దానిలో మాస్టర్ అవ్వలేము. ఏదైనా ఒకటి కాకపోతే రెండు దాన్ని మాత్రమే చూసుకున్నాం అనుకోండి, సో దాంట్లో మనకి గ్రిప్ వస్తే మనం దాంట్లో కంటిన్యూస్లీ ఉండొచ్చు అనమాట కన్సిస్టెన్స్గా. ఓకే. సో ఇక్కడ మీరు బిట్ కాయిన్ చూసారనుకోండి, ఈ ఏరియా మోస్ట్లీ ఎస్పెషల్లీ ఈ ఏరియా ప్రీవియస్ మనం వీక్స్ నుంచి కూడా అనాలిసిస్ చేస్తున్నప్పుడు ఈ క్యాండిల్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మార్కెట్ ఈ క్యాండిల్లో బ్రేక్ డౌన్ అయింది. దాని తర్వాత ఈ నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి ఈ క్యాండిల్ ఒక హైస్ దగ్గర నుంచే మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ ఇక్కడనే దీని కిందనే మార్కెట్ అనేది ఉంది కంప్లీట్లీ. ఇప్పుడు ఈ క్యాండిల్ ఒక హైస్ ఈ పర్టికులర్ లెవెల్లో మార్కెట్లో తీసింది, కాకపోతే ఈ క్యాండిల్ పైన క్లోజ్ చేయలేదు. ఓకే. కాకపోతే ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ఈ పర్టికులర్ అన్ని క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ క్యాండిల్స్ని మీరు ఒక ట్రెండ్ లైన్ డ్రా చేశారనుకోండి, ఇక్కడ నుంచి ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయ్యింది. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత మార్కెట్ నెక్స్ట్ మనకి చూసినట్టయితే 2 days నుంచి మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ పుల్ బ్యాక్ కోసం వచ్చింది. సో ఈ పర్టికులర్ పాయింట్లో మార్కెట్లో బయింగ్ చేయవచ్చా అంటే యాజ్ ఆఫ్ నో మార్కెట్ వచ్చేసి 70K టు అండ్ 69,000 లెవెల్ వచ్చేసి ఒక బులిష్ రేంజ్. సో మనకి చిన్న టైం ఫ్రేమ్లో కనుక అంటే 1 hour టైం ఫ్రేమ్లో కనుక ఇక్కడ మార్కెట్ ఏదైనా 15 minutes టైం ఫ్రేమ్లో కనుక మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటున్నట్టు మనకు కనిపించింది అనుకో ప్రైస్ యాక్షన్, మనం ఇక్కడ నుంచి ప్లాన్ చేయవచ్చు. సో ఇక్కడ నేను ఇంకో చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. ఓకే. సో ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, స్లైట్లీ హైయర్ రైస్ కనిపిస్తుంది మీకు. ఈ పర్టికులర్ పాయింట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్లో మీకు హైయర్ రైస్ కనిపిస్తుంది, స్లైట్లీ మనకి బులిష్ ప్యాటర్న్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ నుంచి ఒక రేట్ టెస్ట్ కోసం వస్తుంది. ఒకవేళ ఇక్కడ హోల్డ్ చేసింది అనుకోండి, మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. హోల్డ్ చేయకుంటే మార్కెట్ ఏదైతే ఈ ఏరియా మార్కెట్ సపోర్ట్ తీసుకుందో ఈ ఏరియా కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 68,200 అండ్ 68,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ 66,000 వరకు ఆర్ 66,350 వరకు మార్కెట్ డౌన్ సైడ్ అవచ్చు. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో ఇక్కడ మనం ఒక షార్ట్ కూడా ప్లాన్ చేయొచ్చు. బట్ యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ ఇది ఒక బయింగ్ ఏరియా. ఓకే. 68,000 టు 66,000 ఆర్ 67,000 ఏదైతే ఉందో అదొక బయింగ్ జోన్ అనమాట. మార్కెట్ అక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. సో దీనికైనా ఒక చిన్న టైం ఫ్రేమ్ తీసుకుందాం. సో దీనికైనా చిన్న టైం ఫ్రేమ్ అంటే 4 hours టైం ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ నేను 4 hours టైం ఫ్రేమ్ పెడతాను. సో 4 hours టైం ఫ్రేమ్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా మీకు ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది, ట్రెండ్ ఈ పర్టికులర్ ఏరియా నుంచి చూడండి. ఈ పర్టికులర్ ఏరియా నుంచి మార్కెట్ అనేది హయ్యర్ ఐస్ మార్కెట్ అనేది హయ్యర్ ఐస్ వేస్తూ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది. సో ఇక్కడ మనకు ఒక సింపుల్ టూల్ యూస్ చేయండి, ఫిబొనాసీ టూల్ యూస్ చేయండి. ఇక్కడ ఫిబొనాసీ టూల్ యూస్ చేశారనుకోండి, ఇక్కడ నుంచి డ్రా చేసుకోండి. సో అప్ సైడ్కి ఏదైతే స్వింగ్ హైస్ ఉందో దాన్ని డ్రా చేసుకోండి అండ్ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో కావాల్సిన మీ స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. అండ్ పర్టికులర్లీ ఈ ఏరియా ఏదైతే ఉందో ఫిబొనాసీ అయితే సింపుల్ అండి. ఏదైతే ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చింది అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి 38% డిస్కౌంటెడ్ అన్నట్టు. ఏదైతే 0.50% అంటే మార్కెట్ అప్ సైడ్ నుంచి రిట్రేస్మెంట్ చేసింది, ఒక 50% డిస్కౌంటెడ్ ఏరియాకి వచ్చినట్టు. అండ్ ఇక్కడ నుంచి పాసిబిలిటీస్ ఉంటాయి ఈ గ్రీన్ ఏరియా నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకునేది. సో ఇక్కడ మనకి ఏదైనా చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఏదైనా పాజిటివ్ క్యాండిల్ లైక్ 4 hours మీకు ఒక బులిష్ పిన్ బార్ కానీ లేకుంటే మారుబోజు కానీ ఇలాంటి క్యాండిల్ ఫామ్ చేస్తుంది, ప్రీవియస్ క్యాండిల్స్ని హైస్ బ్రేక్ చేసింది అనుకోండి, అక్కడ కన్ఫర్మేషన్ అనుకోవచ్చు. మార్కెట్ ఇక్కడ నుంచి ఒక స్ట్రాంగ్ రివర్సల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. అండ్ ఈ లెవెల్స్ కింద మీరు ఎస్ఎల్ పెట్టుకొని అండ్ ఇక్కడ నుంచి ప్లాన్ చేయొచ్చు అప్పర్ సైడ్కి. ఓకే. సో ఇక్కడ స్టిల్ అయితే ఎటువంటి కన్ఫర్మేషన్ అయితే లేదు అండ్ ఇక్కడ ఏదైతే ఎటువంటి కన్ఫర్మేషన్ క్యాండిల్స్ అయితే లేదు. ఒకవేళ మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్లో హోల్డ్ చేసింది అనుకోండి, దెన్ అప్ సైడ్ పాసిబిలిటీ
పాసిబిలిటీస్ ఉంటాయి, లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఇంకా డిస్కౌంట్ అవ్వచ్చు అండ్ టువర్డ్స్ 0.78 అవుతుందో ఆ లెవెల్స్కి రావచ్చు. అంటే 70% దాకా కూడా మార్కెట్ డిస్కౌంట్ అవ్వచ్చు అండ్ అప్పుడు మార్కెట్ 69,000 కానీ ఆర్ 68,000 లెవెల్స్ కానీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా అప్ సైడ్లో బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, సో ఇక్కడ ఏదైతే టూల్ యూస్ చేసామో అండ్ అది మార్కెట్లో రివర్స్ ఉన్నా సరే మీరు ఇప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్తుంది, సో అప్ సైడ్ వెళ్తున్నప్పుడు ఏం చేస్తారంటే ఏదైతే లో టు హై మీరు డ్రా చేస్తారు, మార్కెట్ పడుతున్నప్పుడు ఏంటంటే హై టు లో మీరు డ్రా చేసుకోండి ఫిబొనాచి అండ్ ఈ లెవెల్స్ అనేది వస్తాయి. కాకపోతే ఒక మొమెంటం ఉండాలి, ఒక అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ మొమెంటం ఉన్నప్పుడు ఆ మొమెంటం వచ్చిన తర్వాత మీరు డ్రా చేశారనుకోండి, సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ పుల్ బ్యాక్ ఏదైతే చేసిన తర్వాత మార్కెట్ ఏదైతే లెవెల్స్ వస్తాయో ఆ పర్టికులర్ పాయింట్లో ఎంట్రీ తీసుకుంటే మీ ఎస్ఎల్ చిన్నగా ఉంటుంది అండ్ టార్గెట్స్ కూడా పెద్దగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇదే కేసులో తీసుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి మొమెంటం వచ్చింది అప్ సైడ్కి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ 3 క్యాండిల్స్లో మొమెంటం వచ్చింది స్ట్రాంగ్లీ అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి రిట్రేస్మెంట్ చేసింది అండ్ ఇప్పుడు ఈ పర్టికులర్ పాయింట్లో కనుక మార్కెట్ సపోర్ట్ తీసుకుంది అనుకోండి, ఏదైనా మనకి బులిష్ క్యాండిల్ స్ట్రాంగ్లీ మనకు కనిపించాయి అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా కింద మనం ఎస్ఎల్ పెట్టుకొని ఇక్కడ టార్గెట్ చేస్తే ఈ ఏదైతే హై ఉందో దీన్ని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో 74,000 వరకు కూడా మనం టార్గెట్ అనేది చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ ఇంకా కన్ఫర్మేషన్ లేదు, ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి మార్కెట్లో అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, 74,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఈ పర్టికులర్ పాయింట్ వరకు అండ్ మార్కెట్ బేరిష్ అవ్వాలంటే ఇక్కడ మార్కెట్ అయితే స్వింగ్ ఉందో ఈ స్వింగ్ లో బ్రేక్ చేసింది అనుకోండి, లైక్ 67 కానీ ఆర్ 66,350 లెవెల్ కానీ బ్రేక్ చేస్తే అప్పుడే మనం స్ట్రాంగ్లీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి ఆర్ సపోర్ట్ ఏరియా దగ్గరికి అయితే బిట్ కాయిన్ అనేది వచ్చిందనమాట. ఓకే, అండ్ దీనికన్నా చిన్న టైం ఫ్రేమ్లో కూడా మీరు చూసుకోవచ్చు, ఒకవేళ మీరు 4 అవర్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేశారనుకోండి, చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళండి, 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి. సో 1 అవర్ టైం ఫ్రేమ్ చూసారనుకోండి, సో 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది, ఈ పర్టికులర్ ఏరియాలో మార్కెట్లో బ్రేక్అవుట్ అయింది. సో ఈ క్యాండిల్ అదే పర్టికులర్ ఏరియాలో ఉంది. సో ఒకవేళ మార్కెట్ 1 అవర్లో ఇక్కడ ఏదైతే స్వింగ్ హై ఉందో అట్లీస్ట్ ఈ హైని కనుక బ్రేక్ చేసింది అనుకోండి స్ట్రాంగ్లీ, దెన్ మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. సో సింపుల్గా ఏంటంటే 71,500 లెవెల్ పైన మార్కెట్ కనుక హోల్డ్ చేసింది అనుకోండి, అప్ సైడ్ మార్కెట్ 73,500 to 74,000 వరకు కూడా మార్కెట్ అప్ సైడ్లో టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఓకే, అండ్ డౌన్ సైడ్కి రావాలంటే వెయిట్ చేయాలి, మార్కెట్ ఇది సపోర్ట్ ఏరియా కాబట్టి మార్కెట్ ఇక్కడ నుంచి కొద్ది ఇంకా డౌన్ సైడ్ వచ్చినా సరే మార్కెట్ ఇక్కడ 68,000 కిందికి వచ్చింది అనుకోండి, అప్పుడు మార్కెట్ ఇది స్టిల్ ఇంకా కూడా స్ట్రాంగ్లీ డిమాండ్ ఏరియానే. మార్కెట్ ఇక్కడ కిందికి వస్తే ఇక్కడ మనం బేరిష్లో ట్రై చేయొచ్చు, బట్ చాలా రిస్కీ అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వచ్చినా సరే అప్పుడు మనకి స్ట్రాంగ్లీ అప్సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ నుంచి రివర్సల్ వస్తుంది అంటే కూడా మీకు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఐడియా ఉండాలి, స్ట్రాంగ్లీ బుల్లిష్ క్యాండిల్స్ ఈ ఏరియాలో మార్కెట్లో ఫామ్ చేస్తుందంటే అప్పుడు మనం బుల్లిష్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఓకే, సో ఈ ఏరియాకి వచ్చిందంటే ఆల్మోస్ట్ 70 to 80% మార్కెట్ కరెక్ట్ అయినట్టు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటే మార్కెట్ 70% to 80% డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ అట్లీస్ట్ మార్కెట్ ఈ జోన్ కిందికి కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఏదైతే మొమెంటం ఉంటుందో అది ఫెయిల్ అయినట్టు అండ్ డౌన్ సైడ్కి మార్కెట్ డ్రాగ్ చేసే ఛాన్సెస్ ఉన్నట్టు. సో యాజ్ ఆఫ్ నో నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది మార్కెట్ ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్ నుంచి మార్కెట్ హోల్డ్ చేయాలి. ఒకవేళ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి అప్ సైడ్లో 73,500 to 74,000 టార్గెటెడ్ పాయింట్ ఉండదు. హోల్డ్ చేయకుండా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, సో చిన్న టైం ఫ్రేమ్లో చూస్తాను, ఒకవేళ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ కనిపిస్తే కనుక సో ఇక్కడ 66,500 to 67,000 టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ నుంచి బులిష్ ఉంటే అప్పుడు మళ్ళీ అప్ సైడ్కి టార్గెట్ చేస్తాను అండ్ అప్ సైడ్ 74,000 వరకు కూడా టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్పుడు. ఓకే, సింపుల్ అండ్ క్లియర్. ఫిబొనాచి టూల్ ఎలా యూజ్ చేయాలని మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫిబొనాచి టూల్ ఏదైతుందో అది బెస్ట్ టూల్, కావాల్సి మీరు యూజ్ చేసి చూడండి. అండ్ అన్ని మార్కెట్స్లో యూజ్ చేయొచ్చు, నాట్ ఓన్లీ బిట్ కాయిన్ అండ్ ఇథీరియం పైన, మన ఇండియన్ మార్కెట్స్ పైన కూడా మీరు ఫెబ్ టూల్ అనేది యూజ్ చేయొచ్చు. బట్ కాకపోతే హైయర్ టైం ఫ్రేమ్లో యూజ్ చేయండి, బెటర్ రిజల్ట్స్ అనేది ఉంటుంది అండ్ స్వింగ్ ట్రేడ్ చేసుకోవచ్చు దాంతో. ఓకే, అండ్ నెక్స్ట్ మనకు వచ్చేసి దీంట్లో ఇథీరియం కూడా చూపిస్తాను. సో ఇక్కడనే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇథీరియం సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇథీరియం కూడా ఇక్కడ మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇథీరియం డైలీ టైం ఫ్రేమ్ ఇక్కడ మనం పెట్టుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఇథీరియం మనం చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఇథీరియంలో కూడా మార్కెట్ స్లైట్లీ మార్కెట్ ఇక్కడ హయ్యర్ ఐస్ ఉంది, కాకపోతే స్టిల్ ఇంకా కూడా ఒక వీక్నెస్ అనేది కనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ డ్రా చేస్తాను, అది వచ్చేసి మనకి $2,000 దగ్గర. ఓకే, $2,000 టు అండ్ ఇక్కడ స్లైట్లీ ఇంకోటి 1950 or 1930 ఈ ఏరియాలో నేను డ్రా చేశాను. సో ఇథీరియం వచ్చేసి చాలా రోజుల నుంచి ఈ ఏరియాలో కన్సాలిడేషన్ జరుగుతుంది. ఓన్లీ చిన్న టైం ఫ్రేమ్లో మనకి మొమెంటం వస్తుంది, బట్ హయ్యర్ టైం ఫ్రేమ్ ప్రకారం సైడ్ వేస్లో ఉంది. ఓకే, సో మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలంటే
2200 పైన మార్కెట్ వెళ్ళాలి. అండ్ స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వాలంటే ఇక్కడ 1800 కిందికి రావాలి. ఈ మధ్యలోనే హయ్యర్ టైం ఫ్రేమ్లో కొద్దిగా సైడ్ వేస్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు ఒక ఫెబనాసీ టూల్ యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం 4 hours టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. సో ఇక్కడ 4 hours టైం ఫ్రేమ్ పెట్టుకోండి. ఫిఫ్త్ టూల్ యూస్ చేయండి. ఇక్కడ కూడా మీరు ఇక్కడ మీరు ఫిఫ్త్ టూల్ యూస్ చేయండి. ఇక్కడ నుంచి మార్కెట్లో మొమెంటం వచ్చింది. సో ఈ స్వింగ్ లో టు స్వింగ్ హై మనం మార్క్ చేసుకోండి. యాజ్ ఆఫ్ నో 60% ఏరియా దగ్గర ఉంది. ఒకవేళ ఇక్కడ నుంచి హోల్డ్ చేస్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంకొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ $2,000కి దగ్గరికి రావచ్చు. అండ్ $2,000 to 1950 ఈ ఏరియా మార్కెట్ ఒక స్ట్రాంగ్లీ పాజిటివ్ ఏరియా ఇథేరియంకి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఎంట్రీ ప్లాన్ చేయవచ్చు. స్మాల్ ఎస్ఎల్ ఈ రేంజ్ కింద పెట్టి SL 1930 కింద SL పెట్టి మీరు ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా టార్గెట్ అయి ఉంటుంది. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, చిన్న స్టాప్ లాస్ హిట్ అయింది అనుకోండి, దెన్ మీరు ఫ్లిప్ చేసేసేయండి ట్రేడ్ని డౌన్ సైడ్కి. అండ్ ఏదైతే ఇక్కడ ఒక స్వింగ్ ఏదైనా ఫామ్ అయింది అనుకోండి, దానిపైన SL పెట్టేసి డౌన్ సైడ్కి టార్గెట్ చేయండి. అప్పుడు 1800 అండ్ దానికన్నా కిందకి కూడా టార్గెట్ చేయొచ్చు. సో కాకపోతే వెయిట్ చేయండి. ఈ పర్టికులర్ ఏరియా దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే ప్లాన్ చేయండి ఇథేరియంలో. ఓకే, సింపుల్ అండ్ క్లియర్. అండ్ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్ళాలంటే 1 hour టైం ఫ్రేమ్ పెట్టేసేయండి. 1 hour టైం ఫ్రేమ్ పెట్టుకున్నారనుకోండి, సో 1 hour టైం ఫ్రేమ్లో కూడా ఇంకొద్దిగా డౌన్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. $2,000 వరకు రావచ్చు. ఒకవేళ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినా సరే మీకు కన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ అట్లీస్ట్ ఇక్కడ 2100 పైన మార్కెట్లో బ్రేక్అవుట్ అవ్వాలి. అప్పుడే మనం అప్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు ఇథేరియంలో. ఓకే, క్లియర్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనం గోల్డ్ చూసుకుందాం. ఓకే, సో ఇక్కడ నేను గోల్డ్ కూడా పెడతాను. సో గోల్డ్ యాజ్ ఆఫ్ నో 7 o'clock NFP వీక్ అనుకుంటా. గోల్డ్లో కొంచెం న్యూస్ ఉంది. సో ఇక్కడ మనం చూసుకుందాం గోల్డ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే గోల్డ్ చాలా వాలటైల్ ఉంటుంది చిన్న టైం ఫ్రేమ్స్లో. అండ్ హయ్యర్ టైం ఫ్రేమ్లో ఆల్వేస్ డిప్ ఆన్ బై ఉంటుంది గోల్డ్. సో ఇక్కడ గోల్డ్ చూసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో యాజ్ ఆఫ్ నో ప్రీవియస్ క్యాండిల్ మధ్యలో ఉంది. అండ్ ఇక్కడ హైస్ అండ్ లోస్ మార్క్ చేద్దాం ప్రీవియస్ క్యాండిల్వి. ఓకే, ప్రీవియస్ క్యాండిల్ హైస్ అండ్ లోస్ మార్క్ చేశాను. ఇది ఫ్యూచర్స్ చార్ట్. అండ్ ఎప్పుడు మనకి ఇది ఓపెన్ అయింది 19th Feb ఓపెన్ అయింది. అండ్ అప్పటి నుంచి మనం చూసామనుకోండి అప్ సైడ్ వెళ్ళింది. దాని తర్వాత ఇప్పుడు స్ట్రాంగ్లీ మార్కెట్ 3rd March రోజు కరెక్ట్ అయింది. దాని తర్వాత మీరు చూసారనుకోండి మార్కెట్ ఈ క్యాండిల్ ఒక లోస్ని బ్రేక్ చేయలేదు. యాజ్ ఆఫ్ నో $5,000 అనేది మంచి సపోర్ట్ లెవెల్ దానిపైన ఉంది. ఓకే, సో ఇక్కడ ఇంకా చిన్న టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ఇక్కడ నేను 4 hours టైం ఫ్రేమ్కి వెళ్దాను మళ్ళీ. సో 4 hours టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. అండ్ చార్ట్ని కూడా కొద్దిగా పెద్దగా చేస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసినారు అనుకోండి మార్కెట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఏరియా మార్కెట్ ఇక్కడ ఏం చేస్తుంది, అప్పర్ సైడ్ నుంచి మార్కెట్లో కొంచెం మనకి వీక్నెస్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మార్కెట్ ఈ స్వింగ్లోని మార్క్ చేద్దాం. సో ఇక్కడ చూడండి, సో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఎప్పుడైతే ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ అయిందో ఈ పర్టికులర్ ఏరియాకి, సో మీరు ఇక్కడ నుంచి ఈ పర్టికులర్ ఏరియాకి కనుక ఫెబనాసీ డ్రా చేసుంటే, ఓకే, సో ఇది మనకు అయిపోయిన తర్వాత చూస్తున్నాం, బట్ డ్రా చేసుంటే మార్కెట్ ఎగ్జాక్ట్లీ 0.5 50% ఏరియా నుంచి రిజెక్ట్ చేసింది ఫస్ట్. దాని తర్వాత సెకండ్ టైం ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. స్టిల్ దీని కిందనే ఉంది. ఓకే, మార్కెట్ ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసి ఇక్కడ ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ లెవెల్ వన్స్ మార్కెట్ కనుక 50 or $5,000 మార్కెట్ సపోర్ట్ తీసుకోలేదనుకోండి మార్కెట్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ సపోర్ట్ తీసుకొని మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది 50,210 అనుకోండి. సో ఈ లెవెల్స్ పైన రిజెక్ట్ చేసింది కదా, ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళింది అనుకోండి, అప్పుడు బులిష్ అప్ సైడ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు, ఫస్ట్ 50,350 to 5,400 to 5,350 వరకు వెళ్ళొచ్చు. అండ్ 5,200 పైకి వెళ్ళిన తర్వాత 5,210 పైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ బులిష్ అయ్యే ఛాన్స్ ఉంది 5,350 to 5,400 లెవెల్. ఓకే, సో ఇక్కడ డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ 50 అండ్ 5,000 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఓకే, సో గోల్డ్. ఓకే, సో ఇక్కడ కూడా మీరు ఫెబనాసీ టూల్ అనేది యూజ్ చేయొచ్చు అన్నమాట. ఫెబ్ టూల్ అనేది యూజ్ చేయొచ్చు, వెరీ ఎఫెక్టివ్ అండ్ సింపుల్గా చెప్పాను ఇవాళ. సో సింపుల్గా మీరు దీన్ని అప్లై చేయండి, సో బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో డెల్టా ఎక్స్చేంజ్ వెబ్సైట్ ఎలా మీకు దీనిపైన చార్ట్స్ ఉంటే అదే దానిపైన చూపించాను. సో మీరు మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక నేను ప్రాసెస్ చెప్పాను, మళ్ళొక్కసారి చెప్తాను. సో సింపుల్ అండి, మీరు ఫస్ట్ అయితే మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో మాస్టర్ క్లాస్ వీడియోస్ మీకు యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఈ యూట్యూబ్ ఛానల్ మాస్టర్ క్లాస్ వీడియోస్ చూడండి. సో చూసిన తర్వాత
తర్వాత అర్థమైంది అనుకోండి, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే మీకు రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ బాక్స్లో ఉందో, అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేసుకోండి. శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి, సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో ప్రీమియం ఛానల్, దాంతోపాటు క్రిప్టో స్కాల్పర్ ఉంది, బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చేది, అది కూడా మీకు యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదేవిధంగా స్ట్రాటజీ ఎలా ఉందో కూడా కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ మీకు యూస్ఫుల్ అంటే కనుక కింద కమెంట్ చేసి చెప్పండి. ఓకేనా? మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.